Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 15 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 15Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 15K కూడా రీచ్ అయిపోయింది. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయింది. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయిపించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కంపల్సరీగా ఫాలో అవ్వండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్. ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 15లో మన గ్రే గాబ్లిన్స్ ని చంపుతూ తింటూ ఉంటాడు. దాంతో బెరుగాడు గ్రేతో అంటాడు, నువ్వు ఇట్లనే గాబ్లిన్స్ ని చంపుతూ అండ్ తింటూ స్ట్రాంగ్ అవుతూ ఉండు అండ్ యంగ్ మొనార్క్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండని అంటాడు. అండ్ ఆల్సో గైస్ బెరుగాడు గ్రే యొక్క పేరు కూడా మార్చేస్తాడు. వాడు గ్రౌల్ అని పిలుస్తాడు గ్రేని, గ్రే అని పిలవకుండా. దాంతో సుహో అనుకుంటాడు, ఏంది బెరుగాడు నేను పెట్టిన పేరు మార్చేస్తుందని. అండ్ గైస్ అప్పుడే సుహోకి సిస్టమ్ ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది. అండ్ అదేంటి, గ్రే ఇప్పటి వరకు మాన్స్టర్స్ ని హంట్ చేసిండు కదా, అండ్ దాంట్లో గ్రేకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, దాంట్లోకి వెళ్ళి 50% ఎక్స్పీరియన్స్ సుహోకి వెళ్ళిపోతుంది. దాంతో సుహో షాక్ అయిపోతాడు. అంతను బెరుగాని అడుగుతాడు, ఇట్లాంటి ఫీచర్ కూడా ఉందా సిస్టంలో అని. దాంతో బెరుగాడు అంటాడు, అవును ఇట్లాంటి ఫీచర్ ఉంది, బట్ షాడో మొనార్క్ సిస్టంలో అయితే షాడోస్ ఫైట్ చేస్తే షాడో మొనార్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. బట్ సుహో నీ సిస్టంలో అయితే షాడోస్ మాత్రమే కాదు, నీ టీమ్మేట్స్ ఫైట్ చేసినా కూడా నీకు 50% ఎక్స్పీరియన్స్ వస్తుందని బెరుగాడు అంటాడు. దాంతో ఆబ్వియస్లీ ఈ ఫీచరు సుహోకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సుహో ఏం చేయాల్సిన అవసరం లేదు, తన టీమ్మేట్స్ ఫైట్ చేస్తే చాలు తనకి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. దాంతో సుహో గ్రేతో అంటాడు, అయితే పద ఇంకా హంటింగ్ చేద్దామని. దాంతో గ్రే షాక్ అయిపోతాడు. అండ్ అప్పుడే సుహోకి సిస్టమ్ ఇంకో నోటిఫికేషన్ చూపిస్తుంది, అంటే డైలీ క్వెస్ట్ చూపిస్తుంది. అండ్ ఈ డైలీ క్వెస్ట్ ఏంటి, షాడో డంజన్ ని క్లీన్ చేయడం, అంటే 100 నార్మల్ గాబ్లిన్స్ ని చంపాలి అండ్ 10 గాబ్లిన్ కమాండర్స్ ని చంపాలి అండ్ ఒక గాబ్లిన్ సెంచర్ ని చంపాలి. అండ్ డైలీ క్వెస్ట్ అంటే దీన్ని సుహో రోజు చేయాలి. అండ్ రోజు చేస్తే తనకి రోజు రివార్డులు కూడా వస్తాయి. అంటే జిన్వుకి ఎట్లా డైలీ క్వెస్ట్ ఉండేది 100 పుషప్స్ 10K రన్నింగ్ అని, సో సేమ్ అట్లనే సుహోకి ఇది డైలీ క్వెస్ట్ అనమాట. అండ్ అప్పుడే సుహో అంటాడు, ఇప్పుడు 100 గాబ్లిన్స్ ని వెతకాలా అని. బట్ అప్పుడే సుహోకి ఒక ఐడియా వస్తుంది. దాంతో సుహో తన ఇన్వెంటరీ ఓపెన్ చేస్తాడు అండ్ దాంట్లోకి వెళ్ళి ఒక హార్న్ ఫ్లూట్ ని బయటకు తీస్తాడు. సో గైస్ యాక్చువల్గా అయితే ఈ హార్న్ ఒక స్కౌటింగ్ గాబ్లిన్ది. సో ఈ హార్న్ ని యూజ్ చేస్తే గాబ్లిన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. దాంతో సుహో దీన్ని యూజ్ చేస్తాడు. దాంతో గాబ్లిన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. దాంతో బెరుగాడు చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అండ్ వాడు అఫ్కోర్స్ సుహోని చాలా మెచ్చుకుంటాడు. అండ్ తర్వాత ఇంకేముంది, సుహో గాబ్లిన్స్ ని చంపడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సుహోకి ఇప్పుడు గాబ్లిన్స్ బోరింగ్ అనిపిస్తాయి, ఎందుకంటే తను స్ట్రాంగర్ అపోనెంట్స్ తో ఫైట్ చేసిండు కదా, అండ్ తను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది కదా. సో అందుకే సుహోకి గాబ్లిన్స్ వీక్ గా అండ్ బోరింగ్ గా అనిపిస్తాయి. సో అట్లా సుహో కంటిన్యూస్లీ హార్న్ ని యూజ్ చేస్తూ ఉంటాడు అండ్ గాబ్లిన్స్ ని వేసి పడేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత సుహో ఆ గాబ్లిన్స్ ఒక షాడోని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ తర్వాత సుహో ఆ గాబ్లిన్ షాడోస్ అండ్ మన గ్రే కలిపి ఆ గాబ్లిన్స్ ని వేసి పడేస్తూ ఉంటారు. అండ్ అట్లా డైలీ క్వెస్ట్ ఫినిష్ అయిపోద్ది. అంటే వాళ్ళు 3 అవర్స్ నుంచి ఫైట్ చేసి ఉంటారు. దాంతో గ్రే గాడు చాలా అలసిపోతాడు. అండ్ అప్పుడే సుహోకి రివార్డ్స్ కూడా వస్తాయి. బట్ సుహో వాటిని యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే సిస్టమ్ సుహోకి ఏమని చూపిస్తుంది, 100 గాబ్లిన్స్ ని చంపమని చూపించింది కదా. బట్ సుహో 107 గాబ్లిన్స్ ని చంపాడు. అంటే క్వెస్ట్ ఫినిష్ అయినాక కూడా నెంబరు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే సుహో ఇంకా గాబ్లిన్స్ ని చంపొచ్చు. దాంతో తనకి ఇంకా ఎక్కువ రివార్డ్స్ అండ్ ఇంకొక హిడెన్ రివార్డ్ కూడా రావచ్చు కదా. సో దాంతో సుహో అంటాడు, హంటింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని. దాంతో 1 సెకండ్ గ్రే గాడు షాక్ అయిపోతాడు. అండ్ అట్లా వీళ్ళు మళ్ళీ హంటింగ్ చేస్తారు. అండ్ సుహో ఈసారి ఇంకో 100 గాబ్లిన్స్ ని అండ్ ఇంకో 10 కమాండర్స్ ని అండ్ ఇంకొక సెంచర్ ని చంపుతాడు. దాంతో గ్రే గాడు చాలా అలసిపోతాడు, చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడు సుహో రివార్డ్స్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ తనకి 4 రివార్డ్స్ వస్తాయి. ఒకటేమో స్టేటస్ రికవరీ, ఇంకొకటేమో 3+ ఎబిలిటీ పాయింట్స్ అండ్ ఇంకొకటేమో ర్యాండమ్ బ్లెస్డ్ బాక్స్ అండ్ ఇంకొకటేమో కర్జ్డ్ ర్యాండమ్ బాక్స్. సో ఈ 2 బాక్సుల్లో సుహో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పటికి మాత్రమే. దాంతో సుహో ఫస్ట్ స్టేటస్ రికవరీ అండ్ ఎబిలిటీ పాయింట్స్ ని తీసుకుంటాడు. అండ్ ఆల్సో సుహో ర్యాండమ్ బ్లెస్డ్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే తనకి ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ తనకి దొరుకుతుంది. బట్ అదే తను కర్జ్ ర్యాండమ్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ సుహోకి ఏదైతే ఐటమో తనకి అవసరం ఉందో ఆ ఐటమ్ సుహోకి ఇస్తుంది. దాంతో సుహో ఆర్డర్ చేస్తాడు, నాకు ఏ ఐటమ్ కావాలా అని. బట్ తనకి ఏ ఐటమ్ కావాలో తనకే తెలియదు. దాంతో సుహో కర్జ్ ర్యాండమ్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. దాంతో సిస్టమ్ సుహోకి గాంట్లెట్ చూపిస్తుంది. అంటే చూసారు గైస్, సుహోకి ఏం కావాలో సిస్టమ్కే బాగా తెలుసు సుహో కన్నా. అండ్ ఆల్సో గైస్ ఈ గాంట్లెట్ ని వల్కన్ గాడి హార్న్ తో తయారు చేసిర్రు. అండ్ ఆల్సో దీంట్లో వల్కన్ గాడి
అథారిటీ కూడా ఉంటుంది. అండ్ ఆ అథారిటీని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఈ గాంట్లెట్ కి డీమన్ సోల్స్ ని కన్స్యూమ్ చేపిస్తే. అండ్ ఆల్సో సూహో దీన్ని యూజ్ చేసి 30% ఎక్కువ ఫిజికల్ డ్యామేజ్ చేయగలడు తన ఎనిమీస్ కి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ గాంట్లెట్ సూహోకి చాలా నచ్చుతుంది. బట్ ఇది కొంచెం హెవీగా ఉంటుంది. దాంతో సూహో తన స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేసుకుంటాడు. దాంతో గాంట్లెట్ ది హెవీనెస్ తగ్గుతుంది. దాంతో గాంట్లెట్ సూహోకి ఇంకా చాలా నచ్చుతుంది. అండ్ అప్పుడే సిస్టమ్ ఇంకో నోటిఫికేషన్ చూపిస్తుంది సూహోకి. అండ్ అదేంటి గ్రే గడే ట్రస్ట్ లెవెల్ ఉంది కదా, అది మారిపోతుంది ఫ్రమ్ రెస్పెక్ట్ టు ఫియర్. అంటే సూహో అంతగానం హంటింగ్ చేపించిండు ఒక్క రోజులోనే, దెబ్బకి గ్రే గాడు భయపడిపోతుండు సూహోని చూసి. దాంతో సూహో అంటాడు, ఓకే గ్రే ఈ రోజుకి చాలుగా రెస్ట్ తీసుకో నేను పోతున్నా అని అంటాడు. సో అట్లా సూహో షాడో డంజన్లోకి వెళ్ళి బయటికి వస్తాడు. అండ్ సూహో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు ఆన్ గ్రిమ్ రీపర్ గిల్డ్. బట్ అప్పుడే లిమ్ గాడు ఉన్నాడు కదా, వాడు సూహోని రమ్మంటాడు టు హెల్ప్ హిమ్. దాంతో సూహో లిమ్ గాడి దగ్గరికి పోతాడు. సో యాక్చువల్గా అయితే లిమ్ గాడు కలెక్టింగ్ టీంలో ఉంటాడు ఇప్పుడు. అండ్ వాడు పోవాలి డంజన్లకి విత్ హిస్ టీమ్. బట్ వాడి టీమ్మేట్స్ రాలేదు. సో అందుకే వాడు సూహోని రమ్మంటాడు డంజన్లకి పోవడానికి యాజ్ కలెక్టింగ్ టీమ్. దాంతో సూహో హెల్ప్ చేయడానికి ఓకే అంటాడు. దాంతో లిమ్ గాడు సూహోకి ఒక సూటు ఇస్తాడు. సో యాక్చువల్గా అయితే కలెక్టింగ్ టీం వాళ్ళు మాన్స్టర్స్ యొక్క డెడ్ బాడీస్లోకి వెళ్ళి స్టోన్స్, జెమ్స్, హార్న్స్ ఇవన్నీ తీస్తారు కదా. సో ఇవన్నీ తీసేటప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అవ్వచ్చు కదా. సో అందుకే ఈ సూట్ అనమాట, వాళ్ళకి ఇంజురీస్ అవ్వనీయకుండా. అండ్ అప్పుడే అక్కడికి హంటర్స్ టీం వాళ్ళు వస్తారు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు అడుగుతారు ఎందుకు ఇద్దరు మాత్రమే ఉన్నారని కలెక్టింగ్ టీంలో. దాంతో లిమ్ గాడు అంటాడు మా వాళ్ళు రాలేదని. దాంతో హంటర్స్ టీం లీడర్ గాడు సీరియస్ అయిపోతాడు లిమ్ గాడి మీద. ఎందుకు మీ వాళ్ళు రాలేదు, మనకి ఒక కాంట్రాక్ట్ ఉంది అండ్ మేము ఎక్కువ డబ్బులు కట్టినాము గ్రిమ్ రీపర్ గిల్డ్ వాళ్ళకి ఈ డంజన్లోకి పోవడానికి. మీ ఇద్దరు పని స్పీడ్ గా చేయకపోతే నేను హంటర్స్ అసోసియేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తా అని అంటాడు. అండ్ గైస్ ఈ హంటర్స్ టీమ్ లో అందరు కూడా డి ర్యాంక్ హంటర్సే, ఒక్క సి ర్యాంక్ హంటర్ ఉంటాడు అండ్ వాడు హీలరు అండ్ వాడే ఈ టీం కి లీడరు. అండ్ తర్వాత వీళ్ళందరూ కూడా డంజన్లకి పోతారు. అండ్ సూహో అనుకుంటాడు ఇదంతా కూడా అస్సలు కోఇన్సిడెన్స్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే ఈ రోజు సూహోకి గాంట్లెట్ వచ్చింది కదా విచ్ కెన్ డివోర్ డీమన్ సోల్స్. అండ్ ఈ రోజు తను డంజన్లకి పోతున్నాడు కదా, అది కూడా గ్రిమ్ రీపర్ గిల్డ్ వాళ్ళ డంజనే. దాంతో సూహో అనుకుంటాడు ఏమో డేంజరస్ థింగే అవ్వబోతుందని. అండ్ వేరే సైడ్ డంజన్ లో మనం కొన్ని మాన్స్టర్స్ ని చూసాం. అండ్ వాళ్ళు ఒక హ్యూమన్ ని ఆర్ లేదా ఒక మాన్స్టర్ ని కాల్ చేస్తూ చంపేస్తుంటారు. అండ్ సూహో ఇప్పుడు వీళ్ళతోనే ఫైట్ చేయబోతున్నాడు. అండ్ చాప్టర్ 15 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గైస్ ఇది చాప్టర్ 15 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 16 ఇంకా రాలేదు. సో అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో మీరు కూడా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకుని అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.